వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రాజా సాబ్ ప్రభాస్ గారిని ఈ రేంజ్ లుక్స్తో, ప్రభాస్ గారిని ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్తో చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది భయ్య. దాదాపు ఒక 10-11 సంవత్సరాల తర్వాత ఒక ప్రభాస్ గారిలో ఉన్న ఆ మాస్ ఎలిమెంట్స్, ఒక కామెడీ టైమింగ్, ముఖ్యంగా డ్యాన్స్. ఇంకా నేను చెప్తున్నా కదా, ఈ రాజా సాబ్ అనే సినిమా రీజనల్గా శంకర్ వరప్రసాద్ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. ఇంకా రాజా సాబ్ అనే సినిమా ఇండియా వైడ్గా చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఈ సినిమా మీద ఇప్పటికీ పాపం మారుతి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఆ మారుతి అనే అతను డైరెక్టరా లేకపోతే ప్రభాస్ గారికి శత్రువు అర్థం కావట్లేదు. ఆయన తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కానీ పాపం ఆయన ఏ ఇంటర్వ్యూ చేసినా సరే ఏదో ఒక బ్లాస్ట్ ఇస్తున్నాడు, మామూలుగా ఇవ్వట్లేదు. సో ఇలాంటప్పుడు రాజా సాబ్ సినిమా మీద కొందరు ఏదైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అసలు కొన్ని జానర్స్ ఉంటాయి. ఈ హర్రర్ కామెడీ అనేది అసలు నాకు తెలిసి ఇప్పుడు ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. సో అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉన్న మన ప్రభాస్ గారు వన్స్ హర్రర్ కామెడీ జానర్లోకి దిగి, అది కూడా ఒక వింటేజ్ ప్రభాస్ని మనకి ఇస్తూ హర్రర్ కామెడీ జానర్ కానీ వన్స్ క్లిక్ అయితే ఆ ఓచకోత ఎలా ఉంటుందంటే అన్న, మామూలుగానే ప్రభాస్ గారి సినిమాలు జస్ట్ యావరేజ్ స్టాక్, 50 యావరేజ్ స్టాక్తోనే 1000 కోట్ల సినిమాలు కొడుతున్నాయి కల్కి లాంటి సినిమాలు. సో అలాంటిది వన్స్ యునానిమస్గా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇండియా మొత్తంగా ఓన్ చేసుకుంటే రాజా సాబ్ అనే సినిమా లెక్కలు ఎలా ఉంటాయంటే మన ఊహలకు కూడా ఉందాం. చెప్తున్నా కదన్నా, మనం ఈ రోజుల్లో ఏ సినిమాని తక్కువగా అంచనా వేయకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధురంధర్ అనే సినిమా. రణవీర్ సింగ్ గారి ధురంధర్ అనే సినిమా ఫస్ట్ రోజు ఎంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారంటే, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే సినిమాలు ఏం లేదు అది ఇదని ఇష్టం సారంగా చేశారు. కానీ ఈ సినిమాని ఓన్ చేసుకున్న ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మామూలుగా దాదాపు 1200 నుంచి ఇప్పుడు 1300 కోట్లకు పైగా సినిమా వెళ్తుందంటే అది కూడా ఓన్లీ పాన్ ఇండియా రిలీజ్ లేకుండా. చూడండి, వన్స్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ధురంధర్ సినిమా ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో అలాంటిది ఇప్పుడు మన పాన్ ఇండియా సూపర్ బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ గారు ఈ హర్రర్ కామెడీ అనే జానర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లా వస్తున్న ఈ రాజా సాబ్ సినిమా జస్ట్ పాజిటివ్ టాక్ పడితే చాలు, ఏదో బ్లాక్ బస్టర్. ఇంకా అలాంటి టాక్ పడితే వేరే లెవెల్. జస్ట్ పాజిటివ్ టాక్ బాగుంది అనే టాక్ పడితే 1200 నుంచి 1300 కోట్లు మడతెట్టేస్తారు ఈజీగా. అది ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రభాస్ గారికి మొన్నటి వరకు కూడా ఎలాంటి మాటలు మాట్లాడారంటే, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అందువల్ల ఆయనకి అంత అది ఇదేదో మాట్లాడారు. అలా చెప్పే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ పండక్కి పాన్ ఇండియా లెవెల్లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మారుతి లాంటి డైరెక్టర్ను పెట్టుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొట్టబెట్టబోతున్నారు. ఇది రాసేసుకోండి. మాట్లాడదాం నెక్స్ట్ ఇంకా వీడియోలు వస్తుంటాయి, సినిమా రిలీజ్ తర్వాత కూడా వస్తుంటాయి, మీరు ఇష్టానుసారం ఏదైనా మాట్లాడుకునేది. కానీ ఇక నేను చెప్పేది ఏంటంటే, మనలోనే చాలామంది తెలుగు అభిమానులు, తెలుగు యువత చాలా వరకు ఎంత టాక్సిక్గా మారారంటే, మనకు తెలుగు సినిమాకి సపోర్ట్ చేయొద్దు. ఓకే, మీకు నచ్చకపోతే, మన ప్రభాస్ గారు నచ్చకపోతే ఓకే, లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ 2 సినిమాలు నచ్చకపోతే మీరు సపోర్ట్ చేయకుండా సైలెంట్ ఉండండి. అంతేకాని మన తెలుగు సినిమాల నుంచి ఇప్పుడు భగవత్ కేసరిని అక్కడ తమిళ్లో డబ్బింగ్ చేసిన సినిమా మీద ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్, రాజా సాబ్ కంటే ఎక్కువ టికెట్లు సేల్ అయిపోయి, మన శంకర్ వరప్రసాద్ కంటే తెలుగులో ఎక్కువ ఏంటి అది అసలు? మన సినిమాల్లో ఏమో మినిమం కూడా దేకరు సాంబారు. అలాంటిది మనమేమో వాళ్ళ సాంబారు తెగ తాగేస్తాం. అవసరమా మనకి? ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏదైనా సరే, జననాయకని సినిమా అనేది ఒక డబ్బింగ్ సినిమా. అది కూడా మన భగవత్ కేసరి సినిమాని గట్టి కొడితే ఒక 3 సంవత్సరాలు అవుతుంది సినిమా వచ్చి, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు. సో ఆ సినిమాని మళ్ళీ మనకి రీమేక్ చేసి మన మీద రుద్దుతామంటే ఇక్కడ అంత ఎర్ర పుష్పాలు ఎవడు లేరు. చెప్తున్నా కదన్నా, రాజా సాబ్ అనే సినిమాతో తమిళ్లో కూడా మన ప్రభాస్ గారు పెట్టబోతున్న లెక్కలు ఏ విధంగా ఉండాలంటే, తెలుగు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం ఇప్పటికే మా తెలుగు వాళ్ళకి సినిమా వస్తుంది, టాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తుంది అనే రేంజ్లో ఉంది. తెలుగు నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇండియా నుంచి ఒక సినిమా వస్తుందని ఒక థాట్లోకి వెళ్ళిపోయింది ప్రపంచం మొత్తం. సో ఇలాంటప్పుడు మన తెలుగు సినిమాని మనం కాపాడుకోకుండా వేరే సినిమాల మీద ఎందుకు? మనకు అవసరమా? చెప్తున్నా కదా, ఎప్పుడు మన తెలుగులో దరిద్రం ఏమల్లో మరి ఏంటో తెలియదు. కానీ మన హీరోలు పెద్ద హీరోలు అవ్వాలి, మన హీరోలకి బ్లాక్ బస్టర్ సినిమాలు పడాలి, మన హీరోలకే మనం ఎవరైతే ఫ్యాన్ చేస్తాం వాళ్ళకే పడాలనుకుంటాం తప్ప, మన పక్క జస్ట్ మన తెలుగువాడైన వేరే హీరో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా మనం జీర్ణించుకోలేము. సో అలాంటి సంస్కృతి అనేది పక్కకి వెళ్తే చాలా వరకు బెటర్. సో ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా దీనికి మించిన నెగిటివిటీని మన ప్రభాస్ గారు, చిరంజీవి గారు ఎప్పుడో చూస్తారు. ఇంకా ప్రభాస్ గారి విషయంలో అయితే బాహుబలి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఇన్ని రికార్డులు కొట్టినా ఎంతో పెట్టినా సరే ఏదో ఒక విధంగా ఆయనకి ఏదో ఒక నెగిటివిటీ ఉంటుంది. కానీ రెబల్ స్టార్ ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా చేసుకోండి, ఏ విధంగా చేసుకోండి,
ఈసారి మాత్రం రాజాసాబ్ అనే సినిమాతో చెప్తున్నా కదా, ఎందుకంటే ప్రభాస్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ అన్నా అంటే నిజంగా ఆ స్టార్డమ్కి ఇదే స్టార్డమ్ ఏ హీరోకు ఉన్నా సరే ఒక యాటిట్యూడ్తో ప్రవర్తిస్తారన్న. కానీ ప్రభాస్ గారిలో అనువంత కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఉండదు. మనం ఎప్పుడో మనకు ఈశ్వర్ టైంలో ఏ విధంగా ప్రభాస్ గారిని చూసామో ఇప్పటికీ దాదాపు ఆయన ఒక్కడి మీద 5-6 వేల కోట్ల బిజినెస్ జరుగుతున్నా సరే, ఇంతమంది ఫ్యానిజం సంపాదించుకున్నా సరే, ఇండియా మొత్తం రెబల్ స్టార్ అంటే పడి చస్తున్నా సరే, ఈ మాత్రం కూడా ఇసుమంత్ కూడా అసూయ కానీ, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక యాటిట్యూడ్ చూపించడం కానీ ఇవేవి తెలియదు. అంత మంచి వ్యక్తి సినిమా గురించి మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అంటే అది ఎంత దారుణం చూడండి. సో ఎవడైనా మారచ్చు, ఎవడైనా మారుతాడో మారలేం అని పక్కన పెడితే, ఈ సంక్రాంతికి మాత్రం వన్స్ చెప్పాను కదా ఇందాకల, హర్రర్ కామెడీ అదొక ఆ జోనర్ అనేది ఎలాంటి జోనర్ అంటే ఆ సినిమా భయపడుతూనే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్తాడు. చెప్తున్నాను కదా, జస్ట్ చెప్తున్నా బాగుందన్న టాక్ చాలన్న ఈ సినిమాకి. బ్లాక్ బస్టర్ టాక్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మొత్తం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కలెక్షన్ అని లేపేస్తాడు మన రాజాసాబ్. చెప్తున్నా కదా, ఇప్పుడు పాపం మారుతి గారు పాపం పాన్ ఇండియా లెవెల్లో ఇంటర్వ్యూలు చేయలేక మరి ఏం తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నాకైతే మాత్రం చాలా వరకు ఇంటర్ బాబు ఇతను డైరెక్టరా లేదంటే ఏంటి సినిమాని ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది. అయినా సరే ప్రభాస్ గారు ఈ సినిమాని సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్తారన్న. ఇప్పుడు ప్రభాస్ గారు తలుచుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆల్మోస్ట్ హాలీవుడ్ సినిమా ఆఫర్లో కూడా వచ్చిన టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ప్రభాస్ గారే. సో అలాంటి ప్రభాస్ గారు ఇష్టపడే హర్రర్ ఒక జోనర్లో ఒక సినిమాని తీసుకొస్తున్నారంటే ఆయన మైండ్ అంత, అంటే చెప్తున్నా కదా, మరి అంత చిన్న మైండ్ ఏం కాదు. ఆయన లెక్కలు అనుకుంటే రాధేశ్యామ్ మినహా మిగిలిన సినిమాలు అనేసి కూడా ప్రభాస్ గారి నుంచి వచ్చినవన్నీ కూడా పాత్ బ్రేకింగ్ సినిమాలు. ఈవెన్ సాహో అనే సినిమా కూడా, అంటే ఆయన ఫ్లాప్ సినిమాలైన సాహో, ఆదిపూర్ సినిమాలు కూడా 500 కోట్ల వరకు గ్రాసులు కొట్టాయంటే ఇంక అంతకు మించి ఇంకా ప్రభాస్ గారి సినిమాలకి ఇంకెంత స్టామినా ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన ఒక 3000 కోట్లు కొడితే కానీ ఇప్పుడు మనం నమ్మేలేమా ఏమో చెప్పలో. ఈ హర్రర్ కామెడీ కానీ వన్స్ క్లిక్ అయితే అయినా జరిగినా జరగవచ్చు. ఇలాంటి సినిమాలకి లాంగ్వేజ్తో సంబంధం ఉండదు, భాషతో సంబంధం ఉండదు. ఇంకా ముఖ్యంగా పాన్ ఇండియా బిగ్గెస్ట్ మెగాస్టార్ అంటాం, కానీ పాన్ వరల్డ్ లెవెల్లో గుర్తింపు పొందిన ప్రభాస్ గారికి ఈ హర్రర్ కామెడీ జానర్ కానీ క్లిక్ అయితే ఇంకా చైనీస్, జపనీస్, ఇంకా యూఎస్, ఇంగ్లీష్, ఇంకా ఏ లాంగ్వేజ్లో పడితే ఆ లాంగ్వేజ్లో ఇష్టానుసారంగా డబ్బింగ్ చేసుకుని సినిమాలు ఆడేస్తాయి. సో ఓవరాల్గా ఇప్పుడు రాజాసాబ్ సినిమాకి, జననాయకన్ సినిమాకి ఏదైతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ రాకపోవడం సమ్ ఏవో ఇష్యూస్ ఉన్నాయంట, దానివల్ల 9th రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. సో ఇప్పటికైనా సరే తమిళ్లో మన రాజాసాబ్ సినిమాకి థియేటర్లు ఇస్తారా లేదో తెలియదు, కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఆల్రెడీ జననాయకన్ సినిమాకి 9వ తారీఖు థియేటర్లు విచ్చలవిడిగా ఇచ్చేసారు. ఈ సంస్కృతి మాత్రం మారకపోతే ఇంకేమవుద్దంటే రాను చెప్తున్నా కదన్నా ఎలా ఫిక్స్ అవుతారంటే జనాలు కూడా. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు ఇలా రిలీజ్ చేసుకున్నారు, డబ్బింగ్ సినిమాలు కూడా హైక్లు ఇచ్చుకొని మన సినిమాలు కూడా హైక్లు ఇచ్చుకుంటే మేము ఎందుకు థియేటర్కి వెళ్తాం అని ఒక ఇది స్టార్ట్ అవుద్ది. సో ఓవరాల్గా మన రాజాసాబ్ సినిమాతో పాటు మనశంకర్ వరప్రసాద్ సినిమాకి మించి కొన్ని సెంటర్లో జననాయకన్ కానీ థియేటర్లు ఇస్తున్నారన్న మాట కానీ నిజమైతే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు. సో ఏది ఏమైనా సరే రాజాసాబ్ సినిమాతో మన ప్రభాస్ గారు ఈ సంక్రాంతికి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు ఎవరైతే ఏదేదో వాగారో, ఈ సినిమా మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా గట్టి సమాధానం అయితే ఇవ్వాలన్న.